నమస్కారం. నమస్తే రాజుగారు. నమస్కారం రమ, ఎలా ఉన్నారు? బాగున్నా. ఈ రోజుల్లో పిల్లలకి ముఖ్యంగా మీరేమన్నా ఆ వయసు పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో తీసుకుంటే ఎవరికి ఆ పేషెన్స్ ఉండట్లేదు. కొంచెం ఏదన్నా ఇబ్బందొస్తే చాలు వాళ్ళు ఆల్టర్‌నేటివ్ వెతికేసుకుని వెళ్ళిపోయే అది రోజుల్లో ఉన్నాం ప్రాబబ్లీ ఇప్పుడు. ఎందుకు అవుతుందంటే వాళ్ళ యాంబిషన్ రియలిస్టిక్గా ఉండక చాలా హై లెవెల్ అందరూ కూడా సినిమాలో హీరోగా చేరిపోదామనే ఉంటుంది తప్ప ఉంటుంది అంతే. అవును. చేరకుండా మామూలు ఒక చిన్న లెవెల్లో చిరంజీవి వెనకాల 14 స్టెప్ వేసేవాళ్ళగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుదాం అన్న ఇది లేకుండా ఐ థింక్ యాంబిషన్ దానికి తగ్గ హంగులన్నీ ఉన్నాయి లేదా మీరు ఆ అంచనా సరిగ్గా లేకపోతే అలాంటి ఇబ్బందులు అదే వస్తాయి. మీరిప్పుడు చెప్తూ ఉంటే ఇవన్నీ నిజంగా తర్వాత తరానికి ఎంత స్ఫూర్తివంతంగా ఉంటుందన్నది స్ఫూర్తిగా అనిపిస్తోంది. ఉందో లేకపోతే వాళ్ళు ఏమిటో ఈ బెరిపప్పని నవ్వుకుంటారో నాకు తెలియదు. నాకు తెలియదు కానీ బట్ నాకు మటుకు నాకు ఇవన్నీ కూడా మంచి అనుభవాల కిందే నేను అంటే నన్ను ఒక ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి తీర్చిదిద్దడానికి. ఉపయోగపడ్డాయని నేను ఎప్పుడు ఖచ్చితంగా అనుకుంటాను. అంతేగాని అలా అయిపోయింది ఇలా అయిపోయింది చేసా అలా ఎందుకు చేసాం ఇలా ఎందుకు సో యూ చేసాం డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్. అబ్బో డిఫరెంట్గా అసలు నా లైఫ్లో రిగ్రెట్ అంటూ ఏమన్నా ఉన్నాయంటే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఆ తర్వాత 500 వాళ్ళు ఇస్తూ పోస్ట్ డాక్టరల్ ఆ తర్వాత జాయిన్ అయ్యారు పోస్ట్ కదా! డాక్టర్లు అది తర్వాత సరిపోయేదా మరి? ఆ 500 సరిపోయేదా మీకు అప్పుడు? సరిపోలేదు కదా! నెలకు $1000 ఉంటే కానీ ఎందుకంటే అప్పటికి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను గెటోలో తీసుకున్నాను. 500 సరిపోయేవి కాదు. హ్మ్. అప్పుడు ఏం చేశానంటే ఒక ఆలోచన వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పక్కనే టెక్సస్ సదర్న్ యూనివర్సిటీ అని ఒకటుంది. హ్మ్. అది ఇంచుమించు రూ. 100 బ్లాక్ ఆఫ్రికన్ అమెరికన్స్‌కి, బ్లాక్స్‌కి హ్మ్. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లేవు హ్మ్. అన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం అని పెట్టినటువంటి యూనివర్సిటీ. హ్మ్. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంది. హ్మ్. సో ఆ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మనకి ఏమన్నా ఏదైనా అసిస్టెంట్షిప్ లేకపోతే ల్యాబొరేటరీయో పార్ట్ టైం లెక్చర్ ఏమైనా వస్తుందేమో హ్మ్. అనుకుని మా మా అడ్వైజర్ని అడిగాను. మా అడ్వైజర్ అంటే మా ఫాజిలీ హుస్సేన్ హ్మ్. ఆయన. ఏమైనా నువ్వు ఇచ్చిన అది హ్మ్. 500 సరిపోవట్లేదు. చేత నేను ఇంకొక ఉద్యోగం చూసుకోవాలి తప్పదు. కనీసం 200, 300 వచ్చేలాగా. అంటే ఆయన కొంచెం నసిగాడు, తిట్టాడు అన్నీ అయిపోయాయి కానీ తప్పదు. బికాజ్ హీ ఆల్సో నోస్ దట్ ఇట్ హ్మ్. కాస్ట్ మనీ. ఎస్పెషల్లీ 2 బస్సులు రావడాలు హ్మ్. ఇవన్నీ. సో అప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌కి ఫోన్ చేశాను. ఒక ఆయన ఫోన్ ఎత్తాడు. హలో అన్నాడు. ఆ హలో అనగానే ఇండియన్ అని అర్థమైపోయింది. మొట్టమొదటి అసలు తినగానే. హ్మ్. ఆ తర్వాత సార్ మై నేమ్ ఈజ్ రాజు వాంగూరి అనగానే ఓకే వాట్ డూ యూ వాంట్ అనగానే తెలుగు ఆయన అని అర్థమైపోయింది. హ్మ్. అసలు యాక్సెంట్‌ని బట్టి యాక్సెంట్ తెలిసిపోయింది. తెలిసిపోతుంది. సో నాకు చెప్పాను. ఇలా పలానా ఇది నాకు ఐయామ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ అని. కెన్ యూ కమ్ టుమారో అన్నాడు. సో మర్నాడు వెళ్ళాను. ఆయన మీట్ అయ్యాను. ఆయన పేరు దువ్వూరి అనంత అచ్యుత సత్యనారాయణరావు గారు. ఓహ్! ఇందాక చెప్పారు ఆ, మొట్టమొదట్లో అమెరికా వచ్చిన వారని. డిఏఎస్ రావు గారు. హ్మ్. ఆయన 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 చరిత్ర ఏంటంటే బేసిక్గా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియాలో ఎక్కడో చదువుకున్నారు. కెనడా వెళ్ళారు. ఈ టెక్సస్ సదర్న్ యూనివర్సిటీ మొదలుపెట్టినప్పుడు అక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ని మొదలు పెట్టడానికి ఆయనకి ప్రొఫెసర్షిప్ ఇచ్చి ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. హ్మ్. సో నేను వెళ్ళి మాట్లాడి చెప్పగానే తెలుగువాడని తెలిసింది. హాయిగా తెలుగులో మాట్లాడుకున్నాము. ఆయనది వైజాగ్, ఆయన శ్రీశ్రీలం అని టాపిక్ వచ్చేసింది ఆటోమేటిక్గాను హుహు. దీనికి. సో ఆయన చూసి అయితే ఒక పార్ట్ టైం జాబ్ ఉంది ఫిజిక్స్ పలానా ఐటెం చెప్పాలి. దెన్ ఆల్సో ల్యాబొరేటరీ ఉంది. వారానికి 6 అవర్స్ ఎంతో లోడ్. సో మా ఫాజిలీ హుస్సేన్ గారి పర్మిషన్ తీసుకుని ఆ 6 అవర్స్కి అక్కడ టీచ్ చేయడానికి జాయిన్ అయ్యాను. అది ఒక $250 ఎంతో వచ్చేది నెలకి హ్మ్. మొత్తం అంతా కలిపితే. సో కొంచెం బాగానే వచ్చింది. అది కూడా బొటాబొటిగా సరిపోతుంది. హ్మ్. ఇంకొక 250 ఉంటే జీవితం బాగుంటుంది కంఫర్టబుల్‌గా ఉంటుంది. అనిపించింది. అప్పుడు ఆ రోజుల్లోనే తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేయడాలు ఈ మొదలు పెడదామా లేకపోతే ఈ అనిల్ కుమార్తో హ్మ్. పరిచయాలు అవి జరిగినప్పుడు
ఒక రెడ్డి గారు పరిచయం అయ్యారు. Hmm. ఆ, అతను హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజ్ అని ఒకటి ఉంది, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఏమిటంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ స్థాయి ఆ పై లెవెల్కి వెళ్ళలేని వాళ్ళకి, వాళ్ళ కోసం అని వచ్చిన ఒక ఇంటర్మీడియట్ లెవెల్ కాలేజ్ అన్నమాట అది. Hmm. వాళ్ళు డిగ్రీ కాదు కానీ అసోసియేట్ డిగ్రీ ఇచ్చేవారు. సో ఆయన అందులో ఎలక్ట్రానిక్స్లో, టెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్లో పనిచేసేవాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఆయనతో చెప్పా, ఏమన్నా మీకు కమ్యూనిటీ కాలేజీలో ఉంటుందా అంటే ఆయన కనుక్కొని ఒక పార్ట్ టైం జాబ్ ఆయన ఇప్పించాడు. Hmm. సో అందులో ఎలక్ట్రానిక్స్ చెప్పడం, ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీ, ఇప్పుడు కూడా కోర్సు ల్యాబ్ రెండు కలిసి ఉంటాయి. సో అక్కడ చేరాను. Hmm. సో అక్కడ $250 వచ్చాయి. Hmm. అదేమో డౌన్ టౌన్ దగ్గర, Hmm. ఇదేమో టీఎస్ దగ్గర రోజు నడిచి వెళ్ళేవాడిని Hmm. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ నుంచి. అప్పుడు కూడా రకరకాల ఎక్స్పీరియన్సెస్. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్సస్ యూనివర్సిటీతో బ్లాక్స్ వాళ్ళు 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ఉన్నారు స్టూడెంట్స్. క్లాస్లో ఒక 50 Age range. మంది ఉండేవారు. అందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్. ఒకళ్ళు వేర్ హౌస్ వాడు, Hmm. ఒకతను వెల్డరు, ఒకతను హాస్పిటల్లో ఆ ట్రాలీలు అవి తీసుకెళ్ళేవాడు. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు కూడా చెప్పుకునేవారు. Hmm. ఎందుకంటే నేను లెక్చరర్గా ఉండడమే కాకుండా కొంచెం ఈజీగా ఉండేవాడిని, మాట్లాడబుద్ధి వేసేది వాళ్ళకి ఫర్ సమ్ రీజన్. వాళ్ళందరికీ ఇన్ జనరల్ ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ఎక్కడో ఏదో దేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు, Hmm. అసలు ఎలా వచ్చావు, Hmm. మీ అమ్మ నాన్న వదిలేసి రావడానికి నీకు వ్యంగగా లేదా, Hmm. ఎప్పుడు వెళ్ళిపోతావు, Hmm. అసలు నీకు ఇంగ్లీష్ ఎలా వచ్చింది, ఎవరు నేర్పారు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుండేవారు. అసలు ఇండియా గురించి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసినలో ఒక గాంధీ గారి పేరు, మహాత్మా ఇంకా గాంధీ. మ్యాప్లో ఎక్కడ ఉందో కూడా తెలియదు అది కూడా మార్టిన్ లూథర్ కింగ్ మూలన్న వాళ్ళ. తెలిసిన పేరు. సో వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక అమెరికన్ సొసైటీలో ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితాన్ని ఎలా చూస్తారు, వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా చూస్తారు అనేది ఒక ప్రమాణమైన అండర్స్టాండింగ్ వస్తుంది. దీనికి ప్యారలల్గా హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మెక్సికన్స్. Hmm. అంటే మెక్సికన్ లీగల్ మెక్సికన్ కన్నా మెజారిటీ ఆఫ్ దెమ్ ఈ భూమి పని చేసేవాళ్ళు. Hmm. లాన్ కటింగ్, ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్, జానిటర్. అమెరికా మొత్తం క్లీన్గా ఉంటే కారణం వాళ్ళే. అమెరికా మొత్తం బ్యూటిఫుల్ లాన్స్ అవి ల్యాండ్స్కేప్ ఉంటే కారణం వాళ్ళే ఇప్పటికీ. Hmm. సో వాళ్ళ పిల్లలు Hmm. తర్వాత వాళ్ళు పగలంతా పని చేసుకుంటూ నైట్ క్లాసెస్కి వచ్చేవారు. Oh. నా క్లాసెస్ అన్నీ నైట్ ఉండేవి. Hmm. టీఎస్యూలో పగలు ఉండేవి, కమ్యూనిటీ కాలేజ్ ఎప్పుడో ఆఫ్టర్ 6 ఉండేవి. ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే వేరే రకమైనటువంటి, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. Hmm. బొత్తిగా అసలు ఇంగ్లీష్ చాలా తక్కువ లెవెల్లో ఉండేది. మీరు ఎలా కమ్యూనికేట్ చేసేవారు? కమ్యూనికేషన్ అంటే తగినంత భాష వచ్చి ఉండేది. Hmm. సో వాళ్ళకి నా యాక్సెంట్ కంటే దారుణమైన యాక్సెంట్ వాళ్ళది. సో వాళ్ళు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. అంటే ముఖ్యంగా ఇండియా అన్న పదార్థం వాళ్ళకి తెలియదు. Hmm. సో అంచేత అక్కడి నుంచి వచ్చినవాడు ఇక్కడ నాకు ఎలక్ట్రానిక్స్ వీడు నేర్పుతున్నాడంటే అసలు అది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయేవారు అనమాట. అసలు ఆ అవగాహన వాళ్ళకు ఉండేది కాదు. అంటే ఒక 6 months పాటు, అంటే పోస్ట్ డాక్టరల్ చేస్తున్న 6 months 1 yearలో ఈ 2 ఉద్యోగాలు నేను సైమల్టేనియస్గానే చేశాను. చేసినప్పుడు మొత్తం ఒక దేశం మీద, ఈ దేశం మెల్టింగ్ పాట్ ఎందుకు అయింది, ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, పూర్ పీపుల్ ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ అవుతారు, Hmm. వాళ్ళలో ఎప్పుడు నేను కోపం చూడాల. సొసైటీ మీద కానీ, అమెరికాలో వైట్స్ మీద కానీ, సిస్టమ్ మాకు అన్యాయం చేసింది అని కానీ Hmm. అలా ఎప్పుడూ చూడాల. వాళ్ళు చూసిన సిస్టమ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది, దీన్ని నేను ఎంత బాగా వాడుకోగలను. అంటే సంఘపరంగా వాళ్ళకున్న కమిట్మెంట్ అంటారా వాళ్ళ అది? కమిట్మెంట్ ఏంటంటే, నేను కష్టపడి చదువుతున్నాను, Hmm. చదవడానికి వాళ్ళకి $100 కట్టాను, Hmm.
ఆ $100 సరిపడా నాకు వస్తుందా లేదా, ఆ మాస్టర్ $100 సరిపడా చెప్తున్నాడా లేదా, అలా చూసేవారు. దట్స్ వేర్ దే ఆర్ కన్సర్న్డ్ అంతే. అంటే నాకు తలుచుకుంటే ఆశ్చర్యం వేసేది ఏంటంటే, వాళ్ళు ఎంత డబ్బు కట్టారో, ఐ గెట్టింగ్ మై మనీస్ వర్త్ అని ఖచ్చితంగా వేసుకునేవాళ్ళు. ఏనాడు ఒక్కళ్ళని కూడా క్లాస్ ఎగ్గొట్టని నేను చూడాల. ఇవాళ క్లాస్ ఎగ్గొట్టేసి ఇంటికి పోదామని. ఎందుకంటే నేను డబ్బు కట్టాను, క్లాసుకి వెళ్ళి తీరాలి నేను. మాస్టర్ రాకపోతే ఇంకో మాస్టర్ రావాలి, కానీ నేను అక్కడ కూర్చుంటాను, నాకు చెప్పాలి. హౌ దే పే అండ్ డిమాండ్ ది థింగ్ యాజ్ ఎ సొసైటీ. అమెరికా అంతా అలాగే ఉంటుంది. వాట్ ఈస్ ఇన్ ఫర్ మీ ఫర్ ది మనీ ఐఎమ్ పేయింగ్. ఫ్రీగా అడగరు, బట్ నేను ఇచ్చిన దానికి నాకు వాల్యూ ఇచ్చిందా లేదా తప్పకుండా చూస్తారు ఖచ్చితంగా. ఇప్పటికి కూడా అమెరికన్ సొసైటీలో యూ ఆల్వేస్ లుక్ ఫర్ ది వాల్యూ. ఈజ్ ఇట్ వర్త్ ది మనీ ఐ హ్యావ్ పెయిడ్. నేను $1 పెట్టి సబ్బు కొనుక్కుంటే వాడు $1కి సరిపడా సబ్బు ఇచ్చాడా, లేకపోతే అందులో కక్కుర్తిపడి సగమే ఇచ్చాడా అని చూస్తారు. అండ్ ఇది ఆల్ ఆనెస్టీ, ఇది ఆల్ ఫెయిర్నెస్. ఏనాడు ఎక్స్ప్లాయిటేషన్ చూడరు. $1 ఇచ్చి $2 వర్త్ కొట్టేయాలని చూడరు. నేను భారతదేశంలో చూసా, అమెరికాలో ఇప్పుడు చూడ. అది మనం ఇచ్చిన దానికంటే ఎట్టుగా కొట్టేద్దామని చూడడం అనే యాటిట్యూడ్ నేను అమెరికాలో ఎప్పుడు చూడలేదు ఇప్పటిదాకా. వర్త్ ఆఫ్ ఇట్ వెనక్కి రాకపోతే వాళ్ళు దే సడన్లీ ప్రొటెస్ట్. వచ్చి వెళ్ళి అడుగుతారు, డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారు, రాలేదు, ఐ డిడ్ నాట్ గెట్ ది వాల్యూ అడుగుతారు, మర్యాదగా అడుగుతారు. దే పాయింట్ అవుట్ యూ అనమాట. దట్ ఈస్ సో అది చాలా మెచ్చుకోవాలి. ఈ టైంలోనే పరిచయం అయిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక రవి తమిరిస్ కానీ, రామంబాల అని మా కాకినాడ వాళ్ళు కానీ, దేవరకొండ హనుమంతరావు గారు, వీళ్ళందరూ అప్పుడు 1970s ఎర్లీ టైంలో 75 దాకా వచ్చిన ఒక 15 మంది కుటుంబాలు. అశోక్ కుమార్, ఊర్సులు, ఇందాక చెప్పిన పెద్దవాళ్ళ పేర్లు అనేవి కూడా. వీళ్ళలో ఒక 5గురికి ఇళ్ళు ఉండేవి. బ్రహ్మచారులు 3, నేను, అశోక్ కుమార్, ఇంకొక 5 ముగ్గురు ఉండేవారు. మిగతా వాళ్ళలో ఒక 5గురికో 6గురికో ఇళ్ళు ఉండేవి. రవి గారికి వాళ్ళకి కూడా. వాళ్ళ ఇంట్లో మొక్కలు వేసుకునేవారు. మొక్కలు వేసుకున్నప్పుడు ఇప్పట్లాగా అన్ని మొక్కలు దొరికేవి కాదు. అసలు మనం కూరగాయ మొక్కలు విత్తనాలు అవి కూడా రావడానికి ఇండియా చిటికి మాటికి వెళ్ళొచ్చే పరిస్థితులు లేవు అప్పుడు. సో ఇప్పుడు ఓసారి ఎవరో మల్లె మొక్కలు ఉంటే బాగుండు అన్నారు. తెలుగు వాళ్ళకి మల్లె మొక్క అంటే అదొక ప్రైడ్, దట్స్ అవర్ కల్చర్. మన అస్తిత్వానికి మల్లె మొక్క, కనకాంబరాలు, ఇది. మల్లె మొక్కలు ఎక్కడ ఉంటాయి అంటే నాకు ఆ డ్యూటీ నాకు పడింది. మల్లె మొక్కలు ఎక్కడున్నాయో కనుక్కోవాలి. అసలు మామూలుగా ఎక్కడ దొరికేవి కావా మల్లె మొక్కలు లాంటివి, పువ్వుల మొక్కలు? ఊళ్ళో ఉన్న నర్సరీస్ అన్నిటికీ బ్రహ్మచారి నేను. శనాదివారాలు వేరే పని ఉండదు. సో అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడైనా మల్లె మొక్క దొరుకుతుందేమో అని. హ్యూస్టన్ మొత్తం మీద అప్పటికి 6 7 నర్సరీలో ఎక్కడా లేదు. అసలు దానికి ఇంగ్లీష్ పేరు కూడా తెలియదు. మల్లె మొక్క ఏమంటారు? జాస్మిన్ కింద అనేస్తాము. జాస్మిన్లో రకరకాల జాస్మిన్ ఉన్నాయి. ఒక్కసారి ఇలా ఇక్కడ కాదు, హ్యూస్టన్ కాదు, చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడైనా ఉన్నాయేమో, వేట బాగుంది అని చెప్పేసి వరుసగా చూసుకుని, అంటే అప్పుడు మ్యాప్ చూసుకోవడమే, ఇవన్నీ చూసుకుని పలానా చోట ఒక నర్సరీ ఉంది అంటే ఆ ఊరి పేరు ఇండస్ట్రీ. ఇక్కడి నుంచి 60 మైళ్ళు. సో నేను బెర్వోలు దేవేందర్ రెడ్డి సరదాగా 2 ముగ్గురు వీకెండ్ షికార్కి అక్కడికి వెళ్తే అక్కడ కనపడింది. వాళ్ళ దగ్గర 8 మొక్కలు ఉన్నాయి. దాని పేరు శాండ్ బ్యాగ్ జాస్మిన్. మళ్ళీ మొక్క కనపడగానే 8 కొనేసాం. ఎంత పెట్టుకున్నారు? అప్పుడు $3 ఎంతో, అది $2.89 ఇంకొకటి. 8 పట్టుకొచ్చేసి హ్యూస్టన్లో రవి గారి కోటి, వసంత్ కోటి, అందరికీ తలొట్టి పంచిపెట్టాం. ఇప్పటికీ అదే తిరుగుతున్నారు నాకు అనుమానం. అలాగే అందరికీ, అంటే అందరం కలిసేవాళ్ళం.
వీకెండ్ వచ్చేటప్పటికల్లా వసంత ఇంటికి వెళ్ళడము, రవి ఇంటికి వెళ్ళడము, రామమ్మ ఇంటికి వెళ్ళడము. వాళ్ళైతే బ్రహ్మచారిని కాబట్టి అందరూ మనం ఎప్పుడు వెళ్ళినా దొరికేది. కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ కూడా ఆ, చాలా చాలా తమాషా. ఇప్పుడు మీరు తలుచుకుంటే మీరు నవ్వుతారు. సినిమా, తెలుగు సినిమా చూడాలి, ఎలా చూస్తాం? దానికి ఆ రోజుల్లో ఈ రీల్స్ వచ్చేవి, 16mm సినిమాలు వచ్చేవి, పాత సినిమాలు. అవి కూడా ఓ మాయాబజారు, ఓ దేవదాసు, పాత సినిమాలు. ఆ రీల్ వేయడానికి ఒక ప్రొజెక్టర్ కావాలి. ఆ ప్రొజెక్టరు దూర్ నారాయణరావు గారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉండేది, ల్యాబ్లో అక్కడ ఉండేది. ల్యాబ్లో ఉండేది. ఆయన ఏం చేసేవాడంటే వీకెండ్ పట్టుకొచ్చేవాడు. వీకెండ్ పట్టుకొస్తే దానికి ఒక తెర కట్టాలి. తెల్ల పంచో ఏదో కట్టేవారు కదా. 15 మంది 20 మంది తెలుగు వాళ్ళందరూ రావడానికి ఆయన ఒక క్లాస్ రూమ్ తీసుకునేవాడు వీకెండ్. సో ఈ క్లాస్ రూమ్ బెంచీలు అన్నీ ఉంటే అందరూ కూర్చునేవాళ్ళం. ఆ బ్లాక్ బోర్డు మీద తెర కట్టేవాళ్ళం, తెల్ల తెర. ప్రొజెక్షన్ అంతా నేను అనిల్ కుమార్ మేము చేసేవాళ్ళం. ఆ సౌండ్ ఒకసారి వచ్చేది, ఒకసారి అది. అసలు నానా ఇది కానీ తెలుగు సినిమా కనపడుతుంటే అక్కడ నాగేశ్వరరావు, రామారావు వాళ్ళు కనపడుతుంటే మా మంచి కిక్ అనమాట. అది తెలుగు సినిమా చూసాం ఇవాళ అని చెప్పేసి. అప్పుడు రవి గారు తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్ చేద్దామని చెప్పేసి ఆయన ఒక 10 సినిమాలు ఆయన కొన్నాడు. అంటే ఈ రీల్స్ అన్నీ కొని అమెరికాలో అన్ని చోట్లకి పంపించడానికి ఈ ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ కూడా. సో ఈ అప్పటి కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ తలుచుకుంటే బేసిక్గా ఎక్కడైనా తెలుగు మాట వినపడుతుందా, ఎక్కడైనా తెలుగు పాట వినపడుతుందా, ఓ తెలుగు సినిమా చూద్దామా, ఈ తపనతో ఎక్కడుంటే అక్కడ వాలిపోయేవాళ్ళం. అండ్ ఐమ్ టాకింగ్ 1976, 77. అంటే బేసిక్గా 50 ఏళ్ళ క్రితం, 52, 53 ఏళ్ళ క్రితం. అంటే ఇప్పుడు ఇప్పటితో తలుచుకుంటే ఇప్పుడు ఈ క్లిక్ ఈ ఫోన్లో ఉన్నాయి నీకు నేను అసలు ఎక్కడ అసలు లేదు. సో అలాగా పోస్ట్ డాక్టర్లు అయినప్పుడు జరిగిన తమాషా ఏంటంటే, ఓ రోజు ఇందాక చెప్పాను కదా, ఉగాది ప్రోగ్రామ్కి డ్రామా వేద్దాం అనుకుని అనిల్ ఇంట్లో రిహార్సల్ చేస్తున్నాం. బామాయణం డ్రామా రిహార్సల్ చేస్తుంటే టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని అశోక్ కుమార్ ఇచ్చాడు. అశోక్ కుమార్ అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్, చాలా టాప్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్. టెన్నిస్ క్యాప్ పని పెట్టుకుని వచ్చి రిహార్సల్లో వచ్చింది. ఇలాగ డైలాగులు అన్నీ కుడుతాను. ఏమయ్యా చిట్టరాజు ఉద్యోగం వచ్చిందా లేదు, ఏమైంది, వాట్ హ్యాపెన్ అని అడిగాడు. అంతకుముందు అతనికి రెజ్యూమే అది ఇచ్చాను. అంటే ఇంకా ఏమి రాలేదు గురు, ఇంకా చూస్తున్నాం అన్నాను. ఇది ఎప్పుడు 76, ఆల్మోస్ట్ 1 year పోస్ట్ డాక్టరల్ అయిన తర్వాత. అంటే ఉండి మా కంపెనీ వాళ్ళు ఏదో చూస్తున్నట్టారు, మనం ఎక్కడో కొనుక్కున్నాను, నేను ఉండు కొనుక్కుంటాను, ఒకసారి రెజ్యూమే ఇవ్వమంటే నేను మళ్ళీ ఆ మర్నాడు వెళ్ళి నా రెజ్యూమే మళ్ళీ ఇచ్చాను అతనికి. అంతవరకు నేను ప్రతీ నెల కూడా పోస్ట్ డాక్టర్గా ఉన్నా కూడా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లైబ్రరీ యాక్సెస్ ఉంది కాబట్టి వారానికి 8-10 ఉద్యోగాలు అప్లై చేస్తూనే ఉండేవాడిని. ఎప్పుడు ఉద్యోగం వస్తే అప్పుడు వదిలేసి టెంపరీ అని తెలుసు కదా. సో ఎక్కడైనా ఉద్యోగం వస్తుందని వారానికి ఒక 10 ఉద్యోగాలు అప్లై చేస్తూ ఉండేవాడిని. కానీ ఆ సంవత్సరంలో ఎక్కడ ఏది తగల, అంటే ఒకే ఒక్క ఇంటర్వ్యూ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ముందు హ్యూస్టన్ వచ్చారు. హ్యూస్టన్ వచ్చి ఇక్కడ అడ్వర్టైజ్ చేసి ప్రెసిడెంట్ గారు ఇక్కడ హోటల్లో ఉండి కొంతమంది క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి నచ్చిన వాళ్ళని న్యూయార్క్ తీసుకెళ్ళాడు. సో అలాగే నేను తీసుకెళ్ళాడు. అదొక ఎక్స్పీరియన్స్, తమాషా ఎక్స్పీరియన్స్. న్యూయార్క్లో లాంగ్ ఐలాండ్లో ఆ కంపెనీ, దాని పేరు గ్రమన్ ఏరోస్పేస్. ఆ గ్రమన్ ఏరోస్పేస్కి సబ్సిడరీ. గ్రమన్ ఏరోస్పేస్ చాలా పెద్ద కంపెనీ. వాళ్ళకి కావాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్లో కొన్ని పార్ట్స్ వీళ్ళు చేస్తారన్నమాట ఈ కంపెనీ వాళ్ళు. సో వెళ్ళాను ఇంటర్వ్యూకి. జరిగిన తమాషా ఏంటి, నా పెద్ద భూతం కారులో ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుని ఫ్లైట్ తీసుకుని న్యూయార్క్ వెళ్ళి లాంగ్ ఐలాండ్ వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను.
ఆ రాత్రికి నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆ కంపెనీ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన రాత్రి భోజనానికి పిలిచాడు. హ్మ్. 100% న్యూయార్క్ వైట్స్, ఒక పెద్ద ఆయన, 50-60 ఏళ్ళు ఉంటాయి వాళ్ళ ఆవిడ. వాళ్ళు భోజనానికి పిలిచినప్పుడు నేను వెజిటేరియన్ అనగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం అలా, హ్మ్. ఏం పెట్టాలో తెలియలే. వెజిటేరియన్ అంటే ఏమిటి అని అడిగారు. వెజిటేరియన్ అంటే ఏమిటో చెప్పడానికి కానీ ఏది కాదో చెప్తాను హ్మ్. అని. చికెన్ వెజిటేరియన్ కాదు, హ్మ్. మటన్ వెజిటేరియన్ కాదు, ఇవన్నీ. అప్పుడు ఓహో, మీట్ అండ్ హ్మ్. నో మీట్, హ్మ్. సో యూ డోంట్ వాంట్ ఎనీ మీట్ హ్మ్. అని వాళ్ళకి అర్థమయ్యి ఓ బ్రెడ్, లెటర్స్ ఇలాంటివి ఏవో అన్నీ పెట్టి ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా చూశారంటే, బికాస్ దే థాట్ దట్ నేను వాళ్ళ కంపెనీలో చేరుతున్నాను. హ్మ్. సో నేను వారసుని ఆ హ్మ్. కంపెనీకి. ఆ తర్వాత ఇంచేత మొదటి నుంచి కూడా ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, నీ వ్యవహారం ఏమిటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి. అప్పటికి ఇంకా పెళ్ళి లేదు, హ్మ్. బ్రహ్మచారిని కదా. చూసారు, వెనక్కి ఫ్లైట్లో వచ్చాను. హ్మ్. వెనక్కి ఫ్లైట్లో వస్తే మొత్తం ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్ అంతా నిర్మానుష్యంగా ఉంది, హ్మ్. ఎవరు లేరు. ఏంటో ఇంత నిర్మానుష్యంగా ఉంది, ఏమైందా అనుకుని నేను జస్ట్ బయటికి రాబోతుంటే ఒక చోట ఒక ఆవిడ శారీ కట్టుకుని, చీర కట్టుకుని హ్మ్. నిస్సహాయంగా నిల్చుని ఉంది. హ్మ్. ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి వెళ్ళి అడిగాను, ఏంటి సంగతి అని. అంటే నేను ఇప్పుడే ఇండియా నుంచి ల్యాండ్ అయ్యాను, హ్మ్. 3-4 గంటలు అయింది, నేను ఫోన్ చేస్తున్నాను, మా అన్నయ్యకి కలవట్లేదు, మా అన్నయ్య ఫోన్ కలవట్లేదు. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు, మొత్తం విమానాశ్రయం అంతా మూసేసేలా ఉన్నారు. హ్మ్. సో ఐ డోంట్ నో వాట్ టు డూ. హ్మ్. అంటే నేను ఆశ్చర్యపోయి, అప్పుడే ఇండియా నుంచి వచ్చింది ఆ అమ్మాయి. లోకల్గా ఎవరు వస్తారో తెలియదు, రారో తెలియదు, హ్మ్. అక్కడ వదిలేయడానికి లేదు ఆ హ్మ్. అమ్మాయిని. అంటే నేను అన్నాను, సరే ఇక్కడే ఉండండి, నేను నా కారు తీసుకొస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర అక్కడ పెట్టి హ్మ్. నా కారు తేయడానికి వెళ్ళాను. హ్మ్. పార్కింగ్ లాట్లో నా కారు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అవ్వాల. ఓహ్! ఇది రాత్రి 11 దాటాక హ్మ్. కారు స్టార్ట్ అవ్వాల, బ్యాటరీ డెడ్. హ్మ్. ఎలాగరా అని చూస్తుంటే అక్కడ తిరుగుతున్న సెక్యూరిటీ వాళ్ళు 4 రౌండ్లు అయిన తర్వాత 5వ రౌండ్కి నన్ను చూసి, ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి నువ్వు అంటే, కారు స్టార్ట్ అవ్వదంటే వాడు పాపం వచ్చి కారు స్టార్ట్ చేశాడు. దీనికి 1:30 పట్టింది. కార్ స్టార్ట్ అయ్యి నేను ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి వస్తే, ఆ అమ్మాయి దగ్గర నేను నా సూట్ కేసు వదిలేశాను. ఓహ్! నేను వచ్చి హ్మ్. పికప్ చేసుకుంటానని. వచ్చేటప్పటికి ఆ అమ్మాయి లేదు, సూట్ కేసు లేదు. అయ్యో! ఆ! ఏం చేయాలో తెలీదు. హ్మ్. అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంటికెళ్ళిపోయా. ఇంటికెళ్ళిపోయి నా సూట్ కేసు ఉండిపోయింది. హ్మ్. అందులో బట్టలు, సామాన్లు ఇవన్నీ ఉంటాయి. అంతకంటే ముఖ్యంగా ఆ అమ్మాయి ఏమైపోయింది? ఆ అమ్మాయికేమైందో అని కూడా అంటే అనిపిస్తుంది ఆ కదా! రోజుల్లో ఈ మగ్గింగ్లు, గిగ్గింగ్లు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండే, న్యూస్‌లో రైట్. అన్నీ చూసేవాళ్ళం. అప్పుడు లక్కీగా ఏమైంది, ఆ అమ్మాయి 4, 5 సార్లు ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యకి, మాట్లాడింది గదా! ఆ అమ్మాయి ఫోన్ అందకపోతే హ్మ్. ఆ ఫోన్ నెంబర్ నాకిచ్చి నేను ఫోన్ చేశాను. హ్మ్. అన్నీ పావలా వేస్తే వచ్చే ఫోన్లే. మిషన్స్. ఈ హ్మ్. సెల్ ఫోన్లు ఇవన్నీ ఏమీ లేవు. ఆ నెంబర్ నా జ్ఞాపకం ఉంది. హ్మ్. 3 సార్లు నేను డయల్ డయల్ చేశాను చేశారు. కాబట్టి. హ్మ్. అర్జెంట్‌గా నెంబర్ రాసేసుకుని అన్నాడు, ఫోన్ చేశాను. 4, 5 సార్లు ఫోన్ చేసినాడు. ఫైనల్‌గా ఒక ఆయన ఎత్తాడు. హ్మ్. ఎత్తి చెప్పాను, సా సంబడి ఎట్ ది ఎయిర్‌పోర్ట్, దిస్ హ్మ్. వాట్ హ్యాపెండ్ అంటే, ఓహ్! యూ ఆర్ ది వన్ దట్ లెఫ్ట్ సీట్ కేస్ దేర్, యూ కమ్ అండ్ పిక్ ఇట్ అప్ అన్నాడు. ఇండియన్ హ్మ్. అఫ్‌కోర్స్. ఆ అమ్మాయి ఇండియన్ కాబట్టి. వాడి టోన్ నాకు కొంచెం భయమేసింది. హ్మ్. వీడు రౌడీలో ఉన్నాడురా, వీడెవడో ఈడేంటి ఇలా అంటాడు, అసలు నాకు థ్యాంక్ యూ చెప్పడం పోయి హ్మ్. ఇలా అంటాడేమిటా అని. అంచేత ఎందుకైనా మంచిదని వసంత పట్నాయకుని తీసుకుని మేమిద్దరం గ్యాల్వెస్టన్ వెళ్ళాం. గ్యాల్వెస్టన్ అంటే వాడు ఉండేది 60 మైళ్ళు హ్మ్. హ్యూస్టన్‌కి. హ్మ్. వెళ్ళి హ్మ్. వాడిచ్చిన అడ్రస్‌కి తలుపు కొడితే, తలుపు కొట్టగానే ఇలా తలుపు తీసి లేచి తలుపేసాడు. ఆ! ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఆన్సర్ చేస్తే ఏం జరిగింది అని అడిగాను.
ఉమ్, అప్పుడు ఏం జరిగిందంటే నేను న్యూయార్క్ వెళ్ళగానే నేను వచ్చే టైంకి దెర్ వాజ్ ఎ బిగ్ స్టామ్ అండ్ హరికేన్. ఉమ్, సో గేల్వెస్టన్ అనే ఊరు నుంచి హ్యూస్టన్ దాకా ఒక 100 మైళ్ళు హరికేన్ మూలాన ఓకే. వరదలు వచ్చేసి మొత్తం అంతా మూసేసి కమ్యూనికేషన్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. సో అతను రాలేకపోయాడు అంచేత వాళ్ళ అతను రాలేకపోయాడు, ఫోన్ ఆన్సర్ లేకపోయాడు. మొత్తానికి అది క్లియర్ అయ్యి సరిగ్గా నేను బ్యాటరీ ఛార్జ్ చేసుకున్న టైంలో వచ్చి ఆ అమ్మాయి కనపడగానే ఇంకా ఆగడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అనమాట. అది జరిగిన సంగతి. అందులో నాకు వచ్చిన నీతి బేసిక్గా ఏం జరిగింది ఇక్కడ నీతి ఏంటంటే, మనవాళ్ళైనా కూడా ఎక్కడికి వెళ్ళినా మనవాళ్ళలాగే ఉంటారు. ఆ కర్టసీ, ల్యాక్ ఆఫ్ కర్టసీ అన్నది స్పష్టంగా కనబడింది నాకు. నేను అంత భయపడ్డాను, ఆ అమ్మాయి గురించి చాలా భయపడ్డాను. అవును. ఏమవుతుందో తెలియదు, అర్ధరాత్రి 11 గంటలు ఇట్స్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్, దెర్ ఇస్ నోబడీ దేర్, తెలియదు. సో ఇలాంటివి భలే అంతగా మంచివి ఉన్నాయి ఎక్స్పీరియన్స్. ఇది ఒకటి మటుకు దట్ వాజ్ అ బ్యాడ్ యాపిల్ ఇన్ మై దిస్ థింగ్.